సాంకేతిక విప్లవం అవసరం ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల్లో పారదర్శకతను పెంపొందించేలా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసుకుంది. పోలీసు యంత్రాంగం భాగస్వామ్యంతో 176 ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రక్షణగా ఉంటుందని చెబుతోంది. ఆదిలాబాద్లో అమలవుతున్న విధానంపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రగతి రథం ప్రజానేస్తమనే నినాదంతో పనిచేస్తున్న ఆర్టీసీ ఇప్పుడు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంట్లో ముందుగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, ఉట్నూరు డిపోల్లో దాదాపు 176 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీనికి పోలీస్ శాఖ సహకారం కూడా అందిస్తుంది. ఆదిలాబాద్ రీజియన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ రామయ్య ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూరులో ఈ సీసీ కెమెరాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. కేవలం ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటుందా లేదా దీని వెనుక పోలీస్ యంత్రాంగం భాగస్వామ్యం ఉంది? అసలు మీ ఉద్దేశం ఏంటిది? ప్రయాణానికి భరోసా అనే ఒక నినాదంతో మొట్టమొదటిగా ఆదిలాబాద్ మరియు ఉట్నూరు డిపోలో కలిపేసి ఎస్పీ గారు ఇక్కడ ఏంటంటే మనకు కొంచెము ప్రయాణంలో ఈవ్ టీజింగ్ అనేది ప్లస్ ఏమైనా హరాస్మెంట్స్ అవుతున్న ఉద్దేశంతో దాన్ని ఎలా అయితే అరికట్టాలని ఒక సదుద్దేశంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వాళ్ళ సహకారంతో మొత్తం 175 బస్సుల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. ఇంతకంటే ముందుగానే మా ఆర్టీసీ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు హై అండ్ బస్సెస్ మీన్స్ సూపర్ లగ్జరీ కానీ ప్లస్ లహరి ఏసీ కానీ, లహరి నాన్ ఏసీ కానీ రాజధాని బస్సుల్లో మేము రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది. మేము మానిటర్ చేస్తున్నాం కూడా. ఇంకా మెరుగైన సేవలు ప్రతి పల్లె వెలుగు బస్సులు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ మరియు ఉట్నూరు డిపోలో కలిపినట్టు ఉన్న అన్ని బస్సులకి 175 బస్సులకు సీసీ కెమెరాలు డీజీపీ శివధర్ రెడ్డి గారు రిటైర్మెంట్ ముందుకు వచ్చేసి ఇక్కడ డిపోలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఎట్లా పరిశీలన చేస్తారు, అంటే ఎట్లా వీక్షిస్తారు? మనకు ఉన్నటువంటి బస్సులో ఫిట్ చేసినటువంటి కెమెరా దాంట్లో మనకు ఒకటి మెమొరీ కార్డు ఉంటుందండి. ఆ మెమొరీ కార్డులో ప్రతి మూమెంట్ మనకు రికార్డ్ అవుతుంది. బస్సు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డిపోకి వచ్చేంత వరకు మెమొరీ కార్డులో రికార్డ్ అవుతుంది. ఏమైనా ఆ రోజు ఇన్సిడెంట్స్ అయినాయి అనుకుంటే మనకు ఉన్నటువంటి డిపోలో ఒక మానిటరింగ్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఎస్పీ ఆఫీస్లో ఒక మానిటరింగ్ ఉంది. దాన్ని వాళ్ళ బస్ నెంబర్స్ ఉంటాయి. సీసీ కెమెరాలో బస్ నెంబర్ ఉంటుంది. ఆ కెమెరాని పట్టుకొని వాళ్ళ మానిటర్లో ఆ రోజు జరిగిన విషయాల్ని మనం రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ 24/7 రికార్డ్ అవుతుంది. ఆ మెమొరీ కార్డులో మనకు సిస్టమ్ ఏమంటే దానికి ఏం టైం బార్ పెట్టలేదు. మా దగ్గర ఎప్పుడైతే బ్యాటరీ సప్లై ఉందో ఆ సీసీ కెమెరాకి బ్యాటరీ సప్లై ఉన్న దగ్గర నుంచి మనకు రికార్డ్ అవుతుంది. మనటువంటి మెమొరీ కార్డుని బట్టి మనకు రికార్డింగ్ కెపాసిటీ ఉంటుంది. ఉన్న రికార్డింగ్ కెపాసిటీ వచ్చేసి 3 to 4 days వరకు దానికి రికార్డింగ్ మెమొరీకి ఉంది. ఆ రికార్డింగ్ మెమొరీ మనం చెక్ చేసుకోవచ్చు. 3 to 4 days వరకు రికార్డింగ్ మెమొరీ కార్డు పెట్టారు. క్రమక్రమంగా పెంచి ఎంతవరకు పెంచుతారు, ఎప్పటిదాకా ఉంటుంది అంటే? జనరల్గా మనం ఒక వారం వరకు పెట్టుకునే అవకాశం ఉందండి. మన మెమొరీ కార్డుని బట్టి, ఆ స్టోరేజ్ డివైస్ని బట్టి ఉంటుంది. 1 week వరకు ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో ఉంది. 1 week తర్వాత కావాలంటే దాన్ని బ్యాకప్ చేసుకొని ఒక దగ్గర పోలీసు వాళ్ళు పెట్టేసుకొని నెక్స్ట్ వీక్ వరకు మనం రీఫ్రెష్ చేసుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఉట్నూరు డిపోలో మీరు సీసీ కెమెరాలు అమర్చిన తర్వాత ఎక్కడైనా కొన్ని సంఘటనలు ఏమైనా జరిగినాయి, రికార్డ్ అయినాయా, లేదా దాని పట్ల ఏదైనా ఫిర్యాదులు గట్లా వచ్చినాయా? ఇప్పటివరకు ఏదైనా పోలీసులు ఈ సీసీ కెమెరాలను చూసిందా? అట్లా మీరు చూసే పరిస్థితి ఏమైనా ఉంది? సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగం ఉందండి. మొన్న 2 ఇన్సిడెంట్లు జరిగింది. మన పోలీసు వాళ్ళు మనకు తెలియకుండానే మధ్యలోనే బస్సు ఆపేసి దాని సీసీ కెమెరాలో ఉన్నటువంటి మెమొరీ కార్డుని తీసుకెళ్లి వాళ్ళు ట్రాక్ చేసుకొని దాంట్లో జరిగిన సంఘటన విధంగా 2-3 వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళని రికార్డు కూడా బిల్డప్ చేసుకున్నారండి. అలాగే మా క్రూ కూడా ఒక భరోసా కలిగించే విధంగా మాకున్నటువంటి సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. దాని ద్వారా మేము కూడా మొన్న ఒక లేడీ కండక్టర్ని ఇబ్బంది పెట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని తీసుకెళ్లి చెక్ చేసుకున్నాం. చెక్ చేసి దొరికిన దాని వల్ల మనం కంప్లైంట్ కూడా చేయడం కూడా జరిగిందండి. ఆర్టీసీ యాజమానికి ఏమన్నా అదనపు భారం అవుతుందా, లేదా ఇప్పుడు రోజువారీ వచ్చే ఆదాయ వ్యయాల్లో భాగంగానే ఇది పరిమితం అవుతుంది? సీసీ కెమెరాలు పెట్టడం అనేది జనరల్గా మనకి ఫైనాన్షియల్ బడ్జెట్ అవుతుంది. బట్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టులో మనము ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఎస్పీ గారి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి, పోలీసు వారి ఇంట్రెస్ట్ తోటి, మన పబ్లిక్ ఎన్జిఓ వాళ్ళు కోఆపరేట్ చేసిన తోటి స్పాన్సర్షిప్ ద్వారా మనం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకెవరైనా దొరుకుతారేమనేసి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. లేదంటుకుంటే కూడా మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ లేదా మా ఆర్టీసీ నుంచి కూడా మేము తీసుకొని, ఎందుకంటే ప్రయాణికుల భరోసా అనేది మేము ఇచ్చే నినాదం కాబట్టి ప్రయాణికుల భద్రతే మాకు లక్ష్యంగా పెట్టుకుంటున్నాం కాబట్టి కొంత ఇబ్బంది అయినా కానీ పెట్టే అవకాశం ఉందని ఆలోచిస్తున్నాం. పల్లె వెలుగులో కూడా సీసీ కెమెరా అమర్చడం ద్వారా ఏమన్నా లాభం ఉందనుకుంటారా? మీరు ఒక ప్రయాణికుడు ఏమనుకుంటారు? పోలీస్ శాఖ వారు కానీ ఆర్టీసీ శాఖ వారు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. దీంతో దొంగతనాలు జరుగుడు తగ్గుతాయి, మహిళలకు మంచి ప్రొటెక్షన్. ఇది ముందు కూడా ఇలాగే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఇది ఆగిపోవద్దు, ఇలాగే కొనసాగాలి. మంచి ప్రొటెక్షన్ సార్, మంచి నిర్ణయం సార్. ఇది అయితే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది
ఇది ఒక ప్రయాణికుని సూచన. అంటే ఆ ఆర్టీసీలో సీసీ కెమెరాలు అమర్చడం అనేది అందరి నుంచి ఒక సానుకూల స్పందన వస్తుంది. దీన్ని సానుకూలంగా తీసుకొని అక్కడక్కడ వెల్లడయ్యే లోపాలను సరిచేస్తే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా సీసీ కెమెరా రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆర్టీసీకి మరింత నమ్మకం కలుగజేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.